హాయ్ హలో నమస్తే. ఈ ఇల్లు చూసారా అండి? ఇది 204 స్క్వేర్ యార్డ్స్లో కడుతుందనమాట. ఇది వచ్చేసి G+2 హౌస్ అనుకుంటా. అండ్ లోపల ఒకసారి ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఆ, ఈ వీడియో తీసినప్పుడు 20 డేస్ బ్యాక్ తీసిందనమాట. ఇప్పటికి మొత్తం బ్రిక్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి ఉంటుంది. సో అప్పుడు తీసిన వీడియో చూపిస్తాను. ఇది వచ్చేసి మొత్తం 204 స్క్వేర్ యార్డ్స్. చూడండి, ఇల్లు చాలా బాగుంది. నాకు ఇలా అండర్ ప్రాసెస్లో ఉన్నప్పుడే ఎంత బాగుందంటే మొత్తం ఫినిష్ అయ్యాక ఇంకెంత బాగుంటుందో. ప్లాన్ కానీ అంత పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనిపిస్తుంది. చూడండి బయట నుంచి ఎలా ఉందో వ్యూ. అంటే పెద్ద స్థలం కాబట్టి హౌస్ కూడా అన్ని పెద్ద పెద్ద గదులు అలా వచ్చాయి. చాలా బాగుంది చూడ్డానికి. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇది 2 కార్స్కి పట్టే పార్కింగ్ అంటండి. ఇదంతా పార్కింగ్. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ ఉంది కదా రూమ్ లాగా, ఇదంట స్టోర్ రూమ్ అంట. స్టోర్ రూమ్ కోసం అంట. ఇది వచ్చేసి లోపల గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK డబుల్ బెడ్రూమ్ కట్టారు. సో ఇది వచ్చేసి హాల్. ఇక్కడ కిచెన్, అంటే ఇది గ్రౌండ్ ఏరియాలో అన్నమాట. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఉంది, 2 బెడ్రూమ్స్. ఇదంతా లోపల అంతా క్లియర్గా ఏం తీయలేదు, మొత్తం అయ్యాక అంటే ప్రజెంట్ ఉన్నది చూపిద్దాం. సో ఇప్పుడు పైన వెళ్దాము. దీనికి వాడిన ఇటుకలు కానీ సిమెంట్ కానీ అంత క్వాలిటీ మెటీరియల్తో కట్టించుకున్నదండి. ఏదైనా కట్టించుకుంటే అంత క్వాలిటీగా కట్టించుకోవచ్చు, రెడీమేడ్ది కాదు కాబట్టి. ఇది వచ్చేసి లిఫ్ట్ ఏరియా అన్నమాట. లిఫ్ట్ వస్తుంది ఈ ప్లేస్లో. ఇది స్టెప్స్ పైకి వెళ్ళడానికి. అండ్ ఇది ఫ్రంట్ బాల్కనీ. సో ఈ ద్వారం చూసారా, అదే ఈ గడపల్లాగా వుడ్ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా ద్వారాలు, ఇవి పెట్టారు. ఇవి చాలా కాస్ట్లీ క్వాలిటీగా ఉన్నాయి చూడండి, చాలా లావుగా కూడా. అండ్ ఇది వచ్చేసి పక్కన ఇట్లా వచ్చింది సందులాగా అది. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోరు. కింద ఫ్లోర్లో పార్కింగ్, స్టోర్ రూమ్ ఒకటి, డబల్ బెడ్రూమ్ ఒకటి ఉంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్. ఇదంతా హాల్. నాకు ఈ ఫస్ట్ ఫ్లోర్ మాత్రం భలే నచ్చింది. వెంటిలేషన్ సూపర్ ఉందనిపించింది. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. అండ్ ఇక్కడ మన స్లైడింగ్ డోర్ పెట్టుకున్న వ్యూ మొత్తం కనిపిస్తూ ఉండిద్ది. ఇది వచ్చి కిచెన్ ఇటు సైడ్. ఈ ఏరియా ఉంది చూసారా, ఇదంతా ఇక్కడ మనం డైనింగ్ ఏరియా పెట్టుకోవచ్చు. సో ఇది డబల్ బెడ్రూమ్. అండ్ రూమ్స్ కూడా చాలా విశాలంగా అనిపించాయి. 2 యాక్చువల్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ చిన్నగా అలా వస్తుంది కదా మాస్టర్ బెడ్రూమ్ కన్నా, కానీ ఇక్కడ 2 బెడ్రూమ్స్ చాలా పెద్దగా వచ్చాయి. బికాస్ ఆఫ్ దట్ ఏరియా 204 స్క్వేర్ యార్డ్స్ కదా, అందుకని చెప్పేసి. సో ఇది ఎప్పుడో ఒక 20 డేస్ అలా అవుతుంది వీడియో. ప్రజెంట్ ఎంతవరకు అయిందో కూడా ఒకసారి వీడియో పెడతాను ఇల్లు. సో ఇదండి, ఇది G+2 హౌస్. అండ్ పైన కూడా ఒకసారి ఎంతవరకు అయిందో చూద్దాము. మెటీరియల్ అంతా క్వాలిటీగా మనకు దగ్గరుండి కట్టించుకుంటే మన డ్రీమ్ హౌస్ లాగా ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి పైన అనమాట. ఇంతవరకు అయింది అప్పుడు తీసిన వీడియో బట్టి. సో ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి.